takes all they got, heart same side. Oh baby, yeah. Hey, you want to kill me? ఇప్పుడు బెండాయి 100 తీసుకునేంత ఓపిక నాకు లేదు. నువ్వే ఉంచేసుకో. సుమన్ నేను ఒకటి అడగండి సార్. నువ్వు రోజుకు ఎన్నిసార్లు బుక్ పడతావు? 5-6 సార్లు పట్టుకుంటా సార్. మరి అన్ని సార్లు పట్టుకుంటే ఎలా ఫీల్ అయ్యారు సార్? బుక్ పడితే పాస్ కాదు సార్, చదువుకుంటే పాస్ అవుతారు సార్. పళ్ళు రాలుతాయి పంచులు వేస్తే. రే మీ నాన్న నాకు మంచి ఫ్రెండ్ రా. నువ్వు ఫెయిల్ అయితే నా పరువు పోతుందిరా. కనీసం నా కోసమైనా చదవరా. ట్రై చేసేలా సార్. చూడు సుమన్, నీకు లైఫ్ అంటే ఏంటో తెలియదు, అందుకే ఇంత కేర్లెస్గా తెలిస్తే నువ్వు ఇలా ఉండవు. మీకు తెలుసా సార్? నీకు చెప్పినా అర్థం కాదురా. లైఫ్ అంటే తెలియదు, అందుకే ఇంత కేర్లెస్గా ఉంటావు. తెలిస్తే నువ్వు ఇలా ఉండవు. అరే రాజు, లైఫ్ అంటే ఏంట్రా? లైఫ్ అంటే జీవితం. అదేరా జీవితం అంటే ఏంట్రా? జీవితం అంటే లైఫ్. అరే చూ. అరే లైఫ్ అంటే ఏంట్రా? లైఫ్ అంటే మంచి జాబ్ రా, హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. అరే జీవితం అంటే ఏంట్రా? ఈ ప్రపంచంలో డబ్బు కానీ విలువ అనేది ఏది లేదురా, అందుకే డబ్బు జీవితం. ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. అదే జాబ్ అంటే లైఫ్ లాగా కాలు మీద కాలేసుకుని వెళ్ళిపోవచ్చు. డబ్బు ఉంటే జాబ్ ఎందుకురా, నువ్వే 10 మందికి జాబ్ ఇవ్వచ్చు. అరే జీవితం అంటే ఏంట్రా? అది 2 సార్లు మంచిది జీవితం. ఆ ఒపీనియన్లో అమ్మాయిల జీవితం, ఎందుకంటే అమ్మాయిల జీవితం బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసిన ఉంటుంది. జీవితం నాకెందుకు వీళ్ళు చెప్పే ఆన్సర్ నేను రాంగ్ అనిపిస్తుంది. ఎందుకు? మనకి లైఫ్ ఉంది, రోడ్డు మీద ఉండే జంతువులకు లైఫ్ ఉంది. వాటికి డబ్బు ఉండదు, చదువు ఉండదు, జాబ్ ఉండదు, కానీ అవి బ్రతుకుతున్నాయి. మరి లైఫ్ అంటే ఏంటి? ఈ ప్రపంచంలో ప్రాణాల కంటే బతుకే విలువ ఎక్కువ. ఎందుకురా చావాలనుకుంటున్నావు? నీకేరా చెప్పేది. ఊడిపోయా ఎందులో? జీవితంలో. జీవితం అంటే ఏంటో తెలుసా నీకు? అయితే చెప్పు చూద్దాం. చెప్పిన అర్థం కాదులే. పర్లేదు చెప్పు, అర్థం చేసుకుంటాను. అది చెప్తే అర్థం కాదురా. మరి ఎలా? నీకు జీవితం గురించి తెలుసుకోవాలని అంత ఆశగా ఉందా? అయితే 2 రోజులు, 2 రోజులు నాతో ఉండు. నీకు జీవితం అంటే ఏంటో చూపిస్తా. జస్ట్ 48 hours నాతో ఉండే చాలు. నీకు జీవితం అంటే ఏంటో చూపిస్తా. పోదాం. ఓకే.
రేపు పొద్దున్న ఇదే ప్లేస్ కి 9 గంటలకి 1000 రూపాయలు తీసుకుంటారా, మనం లైవ్ చూడడానికి పోదాం. రెండే 2 రోజులు నాతో నీకు జీవితం అంటే ఉండదు. ఎక్కడికి వెళ్తున్నావా? లైఫ్ ని చూడడానికి వెళ్తున్నా. పిచ్చి పట్టింది. ఇక్కడేనా నువ్వు? అది సర్లే, 1000 రూపాయలు తెచ్చినావా? తెచ్చాను. ఇప్పుడు ఏం చేద్దాం మరి? వెంటనే అంతే చాలు. నా పేరు సుమన్, మరి నీ పేరేంటి? శంకర్ ప్రసాద్. రామచంద్రాయ జనక రాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం కుంకుమోపేత చందనాను చర్చితాయ దేవుడి దర్శనానికి మనం వచ్చిన దర్శనం చేసుకోవడం కాదు మరి. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుజన చిత్త కామితాయ సుభగ మంగళం. వీళ్ళందరూ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ముందు సోదాపి బాయింటికి రా. సరే వీళ్ళంతా వాళ్ళ కష్టాలు కోరికలను దేవుడితో చెప్పుకోవడానికి వచ్చారు. ఇప్పుడు అర్థమైందా నీకు లైఫ్ అంటే ఏంటో? ఏంటి దేవుడా? మరి నమ్మకమా? కాదు. మరి ఏంటి? ఎక్కడికి? జ్యోతిర్మయ కాలేజ్ ఆదోని. ఇంతకీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు నన్ను? కాలేజ్ లైఫ్ జీవితంలో ఒక్కసారి వస్తుంది. బాగా చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, లైఫ్ లాంగ్ సేఫ్టీ ఉంటుంది. ఇప్పుడు అర్థమైందా జీవితం అంటే ఏంటో? కాలేజా? కాదు. స్టడీసా? కాదు. జాబ్ కదా? కాదు. మరి ఫ్రెండ్స్? కాదు. ఎక్కడికి రా? సినిమా చూసి చాలా రోజులైంది, చూడాలని. అరే ఈ టైంలో సినిమాకి ఏంట్రా? వస్తున్నా. ఎందుకో ఏమో తుళ్ళి తిరిగెను మనసే, పిచ్చి పరుగులు తీసే వెళ్ళి విరిసెను వయసే. ఎందుకో ఏమో గుండె దరువులు వేసే, కొంటె తలపులు తోచే పొంగి పొరలేను. ఏంట్రా ఈ ఏరియా కొంచెం తేడాగా ఉంది? రెడ్ లైట్ ఏరియా కదా, తేడాగానే ఉంది. రెడ్ లైట్ ఏరియా? ఇది రెడ్ లైట్ ఏరియా? ఇది ముందే చాలా డేంజర్ ఏరియా. పొలం పాయడం మనకు లేని కొన్ని రోగాలు. మనం వచ్చింది అందుకు కాదు. 2 minutes వెయిట్ చేయి, ఇప్పుడు చూడు. కేవలం డబ్బు కోసం వెళ్ళాలనుకుంటారా? ఏదైనా వేరే పని చేసుకుని బతకొచ్చు కదా. డబ్బేనా జీవితం? మరి అమ్మాయా? మరి సెక్సా? మరి ఏంట్రా? పొద్దు నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఊరంతా తిప్పుతున్నాం, ఏదేదో చూపిస్తున్నాం. ఏది చూపించినా కాదంటారా? కావాలా కావట్లేదు, ఇంటికి వెళ్ళిపోతాం. ఇదే నువ్వు ఫోన్ చేయడం కాదు, మా ఇంటికి వెళ్ళి ఎక్కడ? ఇక్కడ పట్టణం.
రే, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక రోజు అంతా తినకుండా ఉండడం. ఎందుకురా నాతో ఇలా ఆడుకుంటున్నావు? లైఫ్ ని చూడాలన్నావు కదా, జీవితం ఎంత అందంగా ఉంటుందో చూద్దులే కానీ. అదేదో ఊర్లో చూపించచ్చు కదరా, ఊరి బయటకి ఎందుకు తీసుకొచ్చావు? నిన్ను చంపటానికి. ఏంటి? నువ్వు విన్నది నిజమే, నిన్ను చంపటానికే తీసుకొచ్చా. నా డబ్బులు నాకు ఇచ్చేరా, నేను ఇంటికి వెళ్ళిపోతా. ఇవ్వను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇవ్వరా? ఇవ్వను, పోరా. నిన్ను కాపాడితే నువ్వు అన్ని చంపాలనుకున్నావు కదరా. నీ డబ్బులు నాకెందుకు, తీసుకో. రే, కనీసం నీళ్ళనివ్వరా? కావాలంటే డబ్బంతా తీసుకోరా. అనవసరంగా వచ్చేంద్రా, నేను కడుపు కాలుతుందిరా, చచ్చేలా ఉన్నాను. లైఫ్ అంటే ఏంటో చెప్పు చెప్పు అన్నావే, ఇప్పుడు చెప్తున్నా విను. కడుపు కాలుతోంది, చచ్చిపోయేలా ఉన్నానన్నావే, అదేరా లైఫ్ అంటే. దాన్నే ఆకలి అంటారు. చూడు, అక్కడున్న ముసలోని చూడు, ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. రోజుకు 12 గంటలు కష్టపడతాడు. అమ్మాయి కోసమో, చదువు కోసమో, డబ్బు కోసమో కాదు, ఆకలి, ఆకలి కోసం, జానుడు పొట్ట నింపుకోవడం కోసం. వాడే కాదు, నువ్వు, నేను, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కష్టపడేది దీనికోసమే. నువ్వు అన్నావే కేవలం డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకుంటారా అని. వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటుండే డబ్బు కోసం కాదురా, ఆకలి కోసం. మనుషులందరూ డబ్బు చుట్టూ తిరుగుతారు, కానీ ఆ డబ్బు ఆకలి చుట్టూ తిరుగుతుంది. అందరూ డబ్బే జీవితం అనుకుంటారు, కానీ అప్పుడప్పుడు ఆకలి ముందు డబ్బు కూడా ఓడిపోతుంది. తీసుకో. జేబు నిండా డబ్బులుండి కడుపు నిండితే జీవితం మొత్తం అందంగానే కనిపిస్తుంది. కొంచెం కడుపు కాలితేనే జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. అందుకే నేను 2 రోజులుగా పస్తులు పెట్టి లైఫ్ అంటే ఏంటో ప్రాక్టికల్ గా చూపించాను. సింగంపురా, లేకపోతే నిజంగానే చచ్చేలా ఉన్నాం. జీవితం గురించి ఎంత బాగా తెలిసినప్పుడు నువ్వు ఎందుకు చావాలనుకున్నావు? నా జీవితంలో నేను ఫేస్ అయిన పరిస్థితుల వల్ల, టెన్షన్స్ వల్ల, ప్రెజర్ వల్ల నేను ఆత్మహత్య చేయాలనుకున్నాను. కానీ నువ్వు నన్ను కాపాడిన ఒక్క క్షణం నాకు జీవితం అంటే ఏంటో తెలిసింది. నీకు చూపించిన తర్వాత ఇంకా బాగా తెలిసింది. అందుకే నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు గడిచింది కదా అని రేపు ఊరికే ఉండలేం కదా. రేపు మళ్ళీ రావాలి, మళ్ళీ కష్టపడాలి, మళ్ళీ ఆకలిని ఓడించాలి. అదే జీవితం. మా డాడీతో చెప్పి నీకు మంచి జాబ్ ఇప్పిస్తాలే.